ఓం శాంతి. ఈరోజు మురళి 25/12/2021. मीठे बच्चे, तुम्हें अतः ईश्वरीय सुख मिला है, इसलिए तुम्हें मायावी सुखों की परवाह नहीं करनी है. वो सुख कागविष्ट समान है. మధురమైన పిల్లలారా, మీకు అపారమైన ఈశ్వరీయ సుఖము లభించింది. అందువలన మీరు మాయావి సుఖాలను లెక్క చేయకూడదు. ఆ సుఖం కాకిరెట్టతో సమానమైనది. మీకు అపారమైన ఈశ్వరీయ సుఖం లభించింది. అందువలన మీరు మాయావి సుఖాలను లెక్క చేయకూడదు. అది ఆ సుఖం కాకిరెట్టతో సమానమైనది. ప్రశ్న: बाप के सर्व बच्चों के प्रति एक ही आश है, वो कौन सी? బాబాకు పిల్లలందరి పట్ల ఒకే ఆశ ఉంది, అది ఎటువంటిది? उत्तर: मेरे सब बच्चे अच्छी रीति पढ़कर तख्त नशीन बने అథవా బాప్కే కందే పర్ చడే. బాబా ఆశ ఏంటి? నా పిల్లలందరూ బాగా చదువుకొని సింహాసనాధికారిగా తయారైపోవాలి. అంటే బాబా భుజాలపైన ఎక్కే అర్హత సంపాదించాలి. లౌకికంలో తండ్రి పిల్లల్ని భుజాల మీద ఎక్కించుకుంటారు కదా, ఎప్పుడు అంత ప్రేమ కలిగినప్పుడు. కాబట్టి బాబా కూడా ఏమనుకుంటున్నారు? సింహాసనాధికారిగా అయిపోవాలి, నా పిల్లలు బాగా చదువుకొని మరి నా భుజాల మీదనే ఎక్కించుకునేంత అంత ప్రేమైన వారైపోవాలి అనుకుంటున్నారు బాబా. బాబా देखती है कौन कितना अपनी खुशबू फैलाता है. बच्चे में कोई बदबू तो नहीं है. బాబా చూస్తున్నారు ఎవరు ఎంత తమ సుగంధాన్ని వ్యాపింపచేస్తున్నారు. పిల్లల్లో ఏ దుర్గంధమైతే లేదు కదా, చూస్తున్నారు బాబా. తో బచ్చోं को भी ऐसे पुरुषार्थ में लग जाना चाहिए. కాబట్టి పిల్లలు కూడా ఎటువంటి పురుషార్థంలో ఇమిడిపోవాలి. బాబాకి ఏ ఆశ ఉందో పిల్లలు కూడా స్వయం పైన ఆ ఆశ, ఆ గమనిక పెట్టుకొని పురుషార్థంలో ఇమిడిపోవాలి. కभी भी कर्मेंद्रियों से कोई उल्टा काम नहीं करना चाहिए. ఎప్పుడు కూడా కర్మేంద్రియాల ద్వారా ఎలాంటి ఉల్టా కర్మ చేయకూడదు. గీత్ ఈరోజు పాట: బదలు జయ దునియా నా బదలింగే హం. ప్రపంచము ఏమైపోయినా కానీ మా ప్రతిజ్ఞ నుండి మేము వెనతిరగము, మేము మారిపోము. ప్రతిజ్ఞ చేసాక మారేది లేదు, ప్రపంచం ఏమైపోయినా కానీ అని పాట. ఓం శాంతి. इस गीत का थोड़ा तात्पर्य बाप बतलाते, इसमें कोई बदलने की बात ही नहीं. बच्चे बाप को कह नहीं सकते कि हम आपके बच्चे नहीं हैं, परंतु कोई समय बदल जाएंगे. ఈ పాట యొక్క తాత్పర్యం కొంచెం బాబా వివరించి చెప్తున్నారు. ప్రపంచం అయిపోయినా మా మాట నుండి మేము మారము అన్నారు ఈ పాటలో. ఎవరైనా మాట నుండి మారిపోయేది ఉంటుందా? ఉండకూడదు, ఉండదు. అంటే ఉదాహరణకు బాబాకు పిల్లలయ్యాం అనుకుని మనం నీ పిల్లలమే బాబా ఎప్పటికీ అని అనుకుంటాం కదా జ్ఞానంలో వచ్చాక. మళ్ళీ ఎప్పుడైనా నీ పిల్లలు కాదు మేము అనుకుంటారేంటి? ఒక తండ్రికి పిల్లలు అయ్యాక నీ పిల్లలు కామని మారిపోయేది ఉండదు కదా. కానీ ఇక్కడ మాత్రం అలా కొన్ని సమయాల్లో మారిపోతూ ఉంటారు పిల్లలు అని చెప్తున్నారు బాబా. వయసే బచ్చే కభీ బాప్ సే బదల్తేనే. అదే లౌకిక రీతిలో కూడా ఆలోచించిన మామూలుగా పిల్లలు ఎప్పుడు కూడా తండ్రి సంబంధం నుండి మారిపోతారేంటి, నువ్వు నా తండ్రి కాదని. లేనే లేదు కదా అది. बच्चे तो है ही, परंतु कुटुंब से ज़्यादा हो जाते हैं. अब ये तो है बेहद का बाप. कहते हैं मैं अपने परम धाम में रहता था, जैसे तुम आत्माएं यहाँ आकर पाठ बजाती हो, गृहस्थी बनती हो, वैसे मुझे भी आकर गृहस्थी बनना पड़ता है. బాబా చెప్తున్నారు పిల్లలుగా ఉండనే ఉంటారు కదా తండ్రికి. ఎప్పుడు పిల్లలు అయిపోయారు, పిల్లలే ఎప్పటికీ వారు.
కానీ కుటుంబంతో ఎక్కువ సంబంధం అనేది లౌకికంలో కూడా అది ఉంటుంది కదా. ఇక్కడైతే అనంతమైన బాబాతో మన సంబంధం ఎలా ఉండాలి? ఎవరు ఎన్ని రకాలు ప్రయత్నించినా, మాయ ఎన్ని రకాలు ప్రయత్నించినా వదిలేది లేదు. బాబా పిల్లలం అనేది మరచేది లేదు. బాబా చెప్తున్నారు, నేను నా పరంధామంలో ఉండేవాడిని, ఇక్కడ వచ్చి పాత్ర అభినయిస్తున్నాను. మీరెలా ఇక్కడ వచ్చి పాత్ర అభినయించి గృహస్థి అయ్యారు, నేను కూడా గృహస్థిగా కావాల్సి వస్తుంది. మీ అందరినీ నేను పిల్లలుగా దత్తత తీసుకొని అని చెప్తున్నారు బాబా. యహా సమ్ముఖ్ ముజే మాతా పితా కేతే హో. అటువంటి పాత్ర నేను అభినయించినప్పుడే కదా సమ్ముఖంగా మీరు బాబా మీరే నాకు మాతా పిత అని అంటున్నారు మనసు నుండి. ఇక్కడి నుండి కదా ఈ మహిమ ప్రారంభమైంది. बल आगे भी तुम पुकारते थे, तुम माता पिता हम बालक तेरे, परंतु उस समय मैं गृहस्थी नहीं था. इस समय आकर गृहस्थी बना हूँ. భలే భక్తి మార్గంలో నుండి కూడా మీరు పిలుపు పిలిచారు, నీవే తల్లివి తండ్రివి అని. కానీ ఆ సమయంలో నేను గృహస్థిగా లేను, పరంధామలో బిందువుగా ఉన్నాను మీరు అలా మహిమ చేసిన రోజులలో. ఈ సమయంలో అయితే నేను వచ్చి గృహస్థిగా తయారయ్యాను, మీ తండ్రిగా అనుభవం చేయిస్తున్నాను ఇక్కడ అని చెప్తున్నారు బాబా. గృహస్థి भी 2-4 बच्चों का नहीं, ढेर के ढेर बच्चे आते जाते हैं. అది కూడా ఒకరి ఇద్దరు పిల్లలు గృహస్థి కాదు అంట బాబా. బాబా సాకారంగా దిగి వచ్చాక ఎంతమంది పిల్లలు వచ్చారు, వస్తూ ఉంటారు. బల్ कहते हैं हम बदलेंगे नहीं परंतु మాయా బదలా దేతి. ప్రతి ఒక్కరు బాబాని పొందేక అనుకుంటారు, నేను నా సంకల్పం నుండి మారేది లేదు, బాబాను వదిలేది లేదని. కానీ మాయ బుద్ధిని మరలించేస్తుంది, మారిపోతుంది బుద్ధి అంట. బాబాను వదిలేసే పరిస్థితి కూడా వస్తుంది ఇక్కడ. బాప్ హే ఊంచితి ఊంచ్, ఇన్సే ఊంచ్ బాప్ కోయి హో नहीं सकता. ఇంత ఉన్నతమైన బాబా, ఇంతకంటే ఉన్నతమైన తండ్రి ఇంకెవరు ఉండరు ప్రపంచంలో. సాధారణ మనుష్య తన్మే ప్రవేశ్ కియా హై. బచ్చే జాంతే భవిష్య కి జన్మోं के लिए पुरुषार्थ अनुसार जायदाद मिलती है. ఇంత ఉన్నతమైన బాబా సాధారణ మానవతనలో ప్రవేశించారు. పిల్లలు తెలుసుకున్నారు కదా, భవిష్యత్ 21 జన్మల కోసం మన పురుషార్థం అనుసారం ప్రాప్తి ఆస్తి అనేది లభిస్తుంది. बहुत है जो चलते चलते फिर बदल जाते, क्योंकि यह है माया की लड़ाई. आगे तुम माया के थे, अभी बाप ने एडॉप्ट किया है, उस तरफ है माया का सुख. यहाँ तो वो सुख नहीं है, तो माया के सुख अपनी तरफ खींच लेते हैं. చాలామంది బాబా పిల్లలుగా అయి నడుస్తూ నడుస్తూ కూడా మళ్ళీ వారిచ్చిన మాట నుండి మారిపోతున్నారు. ఎందుకంటే ఇది మాయతో యుద్ధం జరుగుతుంది. పూర్వం మాయా సంతానంగానే ఉండేవారు మీరు, మాయతో మాయలా కలిసిపోయి కదా. కానీ ఇప్పుడు శివ బాబా వచ్చాక అడాప్ట్ చేసుకున్నారు, దత్తత తీసుకున్నారు. మన ప్రపంచం భిన్నమైంది కదా ఇప్పుడు బాబా పిల్లలు అయ్యాక. అటు మాయా సుఖాలు ఉన్నాయి, ఇక్కడ బాబా పిల్లలు అయ్యాక ఆ సుఖాలు ఇక్కడ లేవు. మాయా సుఖం అనేది వదిలేయమంటున్నారు బాబా కదా. అప్పుడు ఏమవుతుంది, బాబా దగ్గర అడాప్ట్ అయ్యి మనం ఈ అతీంద్రియ సుఖం పొందే లోపలనే మాయా సుఖాలు అటువైపు ఆకర్షించేస్తూ ఉన్నాయి బాబా పిల్లల్ని కూడా. యహా తుమ్కో హే గుప్త సుఖం. ఈ సుఖం ఇక్కడ ఉండేది ఏంటంటే గుప్తంగా అనుభవించే సుఖం, బాహ్యంగా భౌతికంగా కనిపించే సుఖాలు లేదు కదా. మాయా సుఖాలు అటువంటివి. जानते भविष्य में अता सुख लेंगे, यहाँ के सुख में अगर बुद्धि गई तो वो सुख याद आते रहेंगे, अंत में भी वही याद आएंगे. इसलिए इन मायावी सुखों की परवाह नहीं रखनी है. బాబా చెప్తున్నారు, మీకు తెలుసు కదా భవిష్యత్తులో అపార సుఖాలు తీసుకుంటాము, వర్తమానంలో మాత్రం గుప్తమైన సుఖం కదా. ఇక్కడ బయట ప్రపంచంలో ఉండే భౌతిక సుఖాల వైపు కానీ మీ బుద్ధి వెళ్ళిందంటే అవి గుర్తొస్తూ ఉంటాయి, ఆకర్షిస్తూ ఉంటాయి. ఆఖరు ప్రాణం వదిలే సమయంలో కూడా అవి గుర్తొచ్చే పరిస్థితి అయిపోతుంది, చూసుకోండి. అందుకే మాయా సుఖాలను లెక్క చేయకండి అని చెప్తున్నారు బాబా. లేకపోతే ఏమవుతుంది, ప్రాణం వదిలేటప్పుడు కూడా బాబా స్మృతి బదులు అటువైపు వెళ్ళిపోతుంది, చూసుకోండి. గాతే బిహి యసుకు కాగవిష్టకే సమానే. ఇది మీకు తెలుసు కూడా కదా, ఈ సుఖాలన్నీ ప్రపంచంలోనే కాకిరీటతో సమానమైనవి అని భక్తి మార్గంలో గురువులు కూడా చెప్తూ వచ్చారు. అటువంటి సుఖాల వైపు మీరు
అల్పకాలానికి ఆ సుఖాలను చూసి ఆకర్షితులైపోయి బాబా యొక్క ప్రాప్తి, బాబా ఇచ్చే సుఖాన్ని పోగొట్టుకోకండి. अब तुम बच्चे जानते सुख तो हमको सती में मिलेगा, वो सुख प्राप्त करने के लिए हम माता पिता के बनने हैं. ఇప్పుడు పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా, బాబా ఇచ్చే పూర్తి సుఖం అయితే మనకు సతీగల లభిస్తుంది. ఆ సుఖం పొందాలి అంటే, ఆ సుఖం పొందడం కోసమే माता पिता है ना बाबा वारीगा तैयारी మనం. बाप जरूर कोई समय गृहस्थी बने जिस कारण उनको माता पिता कहा जाता है. गाते तो है परंतु समझते नहीं हैं. బాబా తప్పకుండా ఏదో సమయంలో గృహస్థిగా అయి ఉన్నారు కదా. అంటే ఎప్పుడు సేమ్ ఇదే సంగమ యుగం కల్పపూర్వం 5000 సంవత్సరాల పూర్వం తన పిల్లలుగా చేసుకున్నారు మనందరినీ. ఒక గృహస్థం తయారైంది బాబాది. అప్పటి నుండే కదా తల్లివి తండ్రివి అని మహిమ చేశారు. మహిమ చేస్తున్నారు కానీ అర్థం తెలియదు అని చెప్తున్నారు బాబా. అతడు ఎలా మాతాపిత అవుతున్నారు మనకు అని. ఇప్పుడు ప్రాక్టికల్గా మీకు అర్థం అవుతుంది కదా, బాబాయే మా మాతాపిత అయ్యారు. బ్రహ్మతనులో వచ్చి ఆ సంబంధం రియల్గా अभिनಯಿస్తున్నారు. अभी तुम बच्चे जानते हो बेहद का बाप भी है तो माँ भी है. इस माँ द्वारा अर्थात प्रजापिता ब्रह्मा द्वारा एडॉप्ट किया है. పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా, ఇప్పుడు అనంతమైన తండ్రి శివ బాబా కూడా ఉన్నారు. తల్లి ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు. ఈ బ్రహ్మ ద్వారా దత్తత తీసుకున్నారు శివ బాబా మనల్ని. अब ప్రజాపిత और शिव दोनों ही बाप तेरे. తల్లి తండ్రి, శివ బాబా తండ్రి, బ్రహ్మ మా తల్లి. ఇంకొక వైపు ఆలోచిస్తే ప్రజాపిత అన్నారే, పిత అంటే అతడు ఒక తండ్రి అయ్యారు శరీర రూపంలో. శివబాబా పరంధామానికి వెళ్ళిపోతే మొత్తం 4 యుగాలలో కూడా లీడర్ అయ్యేది ఎవరు? బ్రహ్మా బాబా. అందుకే బ్రహ్మా బాబాతోనే స్టార్ట్ అయింది కదా సృష్టి. ముందు శివబాబా బ్రహ్మా బాబాని దత్త తీసుకున్నారు బాబా ద్వారా, తర్వాత మిగిలిన అందరినీ దత్త తీసుకోవటం స్టార్ట్ అయింది. కాబట్టి ఈయన మూల ఆధారం అయిపోయారు. 4 యుగాలలో ఇక్కడ ఉంటారు అందరి మధ్య. పిత ప్రజాపిత అన్నారు. అందుకే శివ బాబా ఇద్దరు తండ్రి అయ్యారు ఒక విధంగా ఆలోచిస్తే. మళ్ళీ ఇంకో రూపంలో శివ బాబా తండ్రి, బ్రహ్మ మాత అయ్యారు. బాప్తో మాత ద్వారా అడాప్ట్ కరేంగేనా. తండ్రి అనేవారు తల్లిని తీసుకుని తల్లి ద్వారానే పిల్లల్ని దత్తత చేసుకోవాల్సి వస్తుంది కదా. అబ్ త్వమేవ మాతాశి పిత ఇంకో కహే యా బ్రహ్మా కో కహే. అలాగే బ్రహ్మను దత్తత తీసుకుని శివబాబా మనల్ని పిల్లలుగా చేసుకోవాల్సి వస్తుంది కదా. అయితే త్వమేవ మాతాశ పిత అనే పాట ఏదైతే పాడారో, మహిమ ఏదైతే చేశారో అది బ్రహ్మ బాబాకు చేయాలి అంటారా, శివ బాబాకు? गाते तो है हम सब ब्रदर से, वो फादर है, उसमें तो माता का प्रश्न ही नहीं. శివ బాబా విషయానికి వస్తే అతడు ఫాదర్, గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. ఇంకొక వైపు మన అందరము సోదరులం, భాయి భాయి అంటారు. భాయి భాయి అంటే నిరాకారి సంబంధం కదా అది. బిందు బిందు. సోదరి సోదర అన్నారు, సోదరులు భాయి భాయి అంటారు నిరాకారి రూపంలోనే అది. మరి నిరాకారి రూపంలో శివ బాబా ఈ భాయి భాయి అయిన ఆత్మలందరికీ తండ్రి అయ్యారు. అక్కడ మాత అనే విషయం మళ్ళీ మనం వర్ణించాం. అతడు ఒక్కడ తండ్రి, మనందరం సోదరులము అంటాము. गाया जाता है तुम माता पिता. अब माता पिता कैसे बनते, ये वंडरफुल बातें समझने की. మరి ఇంకొక వైపు గాడ్ ఫాదర్ అనేటప్పుడు ఫాదర్ అనే ఒక మాటే వస్తుంది. ఇంకొక వైపు నీవే మాతాపిత అనే పాటలు పాడుతున్నారు. ఎలా మాతాపిత అవుతారు అతడు? ఇవన్నీ అద్భుతమైన విషయాలు అర్థం చేసుకోవటానికి. మనిషి మూంజితే పేహే క్యూంకి శరీర్తో మేల్ కహినే ఇస్లే మాత అడాప్ట్ కీ గయి. మనుషులు అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, సంశయంలోకి వస్తూ ఉంటారు. ఎందుకంటే శరీరము పురుష శరీరం తీసుకున్నారు కదా బాబా. లౌకికంలో అయితే పిల్లల్ని రచించాలంటే స్త్రీ శరీరాన్ని దత్త తీసుకుంటారు. ఇక్కడ శివబాబా వచ్చి ఒక పురుష శరీరాన్ని దత్త తీసుకుని తల్లి ఈయన మీకు అంటే కొంచెం అర్థం చేసుకోవటంలో సంశయం అనేది వస్తుంది, కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. అందుకే బాబా చెప్తున్నారు, మాతగా ఈమె ఈ బ్రహ్మ బాబా మాతను మళ్ళీ వేరేగా అడాప్ట్ చేసుకోవాల్సి వచ్చింది. పురుష శరీరం అవ్వటం వలన మాతగా ఒకరిని స్త్రీ రూపంలో చూపించాలి అంటే బాబా
మరొకరిని అడాప్ట్ చేసుకున్నారు. ఎవరిని? वो है सरस्वती बेटी, परंतु बेटी द्वारा तो अडॉप्ट नहीं किया जाता है. आमे सरस्वती पुत्रिका జగదంబ సరస్వతి స్త్రీ రూపంలో యజ్ఞమాతగా బాబా పెట్టారు. అంటే బాధ్యతలు సంభాళించటానికి బాబా దగ్గర మరి 350 మంది పిల్లలు అందరూ స్త్రీలే కదా ఉన్నారు. ఎక్కువ అన్నయ్యలు కూడా ఉండేవారు, కానీ చాలా తక్కువ సంఖ్య. ఎక్కువ సంఖ్య 350 మంది పిల్లల్లో 10 మంది 15 మంది అన్నయ్యలు ఉంటారు. మిగిలిన అందరూ స్త్రీలే, కన్యలు, మాతలే. వీళ్ళందరికీ దగ్గర ఉండి నేర్పించి పాలన ఇవ్వాలి, ఒక్కొక్కరి విషయాలు పట్టించుకోవాలంటే ఒక స్త్రీ రూపంలో ఉండేవారు ఉండాలి కదా. అందుకే జగదంబ సరస్వతి మమ్మను బాబా దత్తత తీసుకున్నారు, యజ్ఞమాతగా నియమించారు. కానీ ఆమె పుత్రిక అయిపోయారు కదా. బ్రహ్మకు కానీ శివబాబాకు కానీ పుత్రిక ద్వారా మిగిలిన పిల్లల్ని అడాప్ట్ చేసుకోవటం అనేది జరగదు. ఏ మాతా బి హే తో పితా బి. అందుకే అక్కడ బ్రహ్మ బాబాను బాబా మొట్టమొదటి రచన బ్రహ్మబాబాని అడాప్ట్ చేసుకున్నారు. కాబట్టి మాత కూడా ఆయన అయిపోయారు, పిత కూడా అయ్యారు బ్రహ్మ బాబా. 2 రకాలుగా శివబాబా నియమించి మాతా పిత రూపంలో అతని ద్వారా పాలన ఇప్పిస్తున్నారు శివబాబా. उसने इसमें प्रवेश किया है, तब ब्रह्मा को खुद कहते तुम हमारा बच्चा भी हो, वन्नी भी हो. శివబాబా బ్రహ్మబాబాలో ప్రవేశించారు, చెప్తున్నారు నీవు నా పుత్రుడు కూడా అయ్యేవు, నాకు భార్య కూడా అయ్యేవు అని చెప్తున్నారు బ్రహ్మబాబాకు. శివబాబాకు బ్రహ్మబాబా ఏమయ్యారు? భార్య. बराबर बाप इन द्वारा अडॉप्ट करते तो ये माता भी हो जाती हैं. శివ బాబా బ్రహ్మ ద్వారా మనందరినీ దత్తత తీసుకోవటం వలన బ్రహ్మ బాబా మనకేమయ్యారు? ప్రజాపితయే కాకుండా మాత కూడా అయ్యారు. फिर भी बाप कहते तुमको याद मुझे करना है, ब्रह्मा को याद नहीं करना है. బాబా ఈ సంబంధము ఎలా వచ్చింది మాతా పిత అనే మహిమ చెప్తూ కూడా బాబా చెప్తున్నారు మీరు నన్ను జ్ఞాపకం చేయాలి అని శివబాబా చెప్తున్నారు. బ్రహ్మ బాబాని జ్ఞాపకం చేయటం అనేది కాదు, శివబాబానే జ్ఞాపకం చేయాలి. मनुष्य तो दुनिया में बहुत लॉकेट पहनते, ये तो बाप है. बाप कहते बच्चे तुम्हें अपना भी सब कुछ भूल जाना है, देह से देह के जो भी संबंधी है सबको भूल परम पिता परमात्मा के साथ योग लगाओ. బాబా చెప్తున్నారు బయట ప్రపంచంలో మానవులు చాలా రకరకాల లాకెట్ ధరిస్తూ ఉంటారు, గురువుల ఫోటోలని, బాబాలు అని, ఇంకా దేవతలవి. ఇక్కడైతే బాబా ఉన్న తండ్రి స్వయం మనకు, అతన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. బాబా చెప్తున్నారు పిల్లలారా మీ సర్వస్వం మరచిపోవాలి, ఇక్కడ దేహాన్ని కూడా మర్చిపోవాలి అన్నారు బాబా. దేహ సైతం దేహ సంబంధాలు అన్నింటినీ మరచి పరంపిత పరమాత్మ అయిన నాతో మీ యోగాన్ని జోడించుకోండి అని చెప్తున్నారు బాబా. तुम बच्चों को फरमान ही मुझ बाप को याद करो, मैं इनमें प्रवेश होकर तुमको राजयोग सिखलाता हूँ, इसमें प्रेरणा की कोई बात नहीं है. పిల్లలకు బాబా ఆజ్ఞ ఏముంది? తండ్రైన నన్నే జ్ఞాపకం చెయ్యండి. నేను బ్రహ్మ బాబాలో ప్రవేశించి వచ్చి మీకు రాజయోగం నేర్పిస్తున్నాను. తప్పది ఇది, ఎందుకంటే పైన ఉండి ప్రేరణ ఇచ్చేసి చేయాల్సిన పని కాదు కదా, నేను రావాల్సి వస్తుంది ఇతని తనువులో అని చెప్తున్నారు శివ బాబా. ये ड्रामा अनुसार सब कुछ होना ही है. बाप की याद से विकर्म विनाश होंगे, बाकी किसी देहदारी को याद करने से टाइम वेस्ट हो जाता है. दूसरे के साथ बुद्धियों को लगाते हो तो गोया बाप से నా ఫర్మాన్ బర్దార్ బంతే హో. బాబా చెప్తున్నారు ఇలా బ్రహ్మ బాబాలో రావాలి, ఆకాశం నుండి నేను పని చేయడానికి అవ్వదు, ఇది డ్రామా అనుసారం ఫిక్స్ అయిపోయింది, ఇదంతా ఇలా జరగవలసిందే. బాబా చెప్తున్నారు బాబా స్మృతి ద్వారా మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఏ దేహదారిని జ్ఞాపకం చేసుకున్న అందులో టైం వేస్ట్ అవుతుంది, వికర్మలు వినాశనం కావు. వేరే వాళ్ళ యొక్క స్మృతి మీ బుద్ధిలో ఉంటే, వేరే వాళ్ళతో బుద్ధి యోగాన్ని జోడించారు మీరు బాబా తప్ప వేరే వాళ్ళతో అంటే బాబా నుండి మీరు అవజ్ఞాకారి అయిపోయినట్టే అయిపోతుంది. బాబా నమ్మకాన్ని పోగొట్టుకునేవారు అయిపోతారు కదా. బాప్కో యాద్ కర్నే మే మెహనత్ ఇస్మే హీ భూల్ హోతీ హై. కానీ బాబాని జ్ఞాపకం చేయటంలో శ్రమ అవుతుంది ఇక్కడ, ఎందుకంటే
మర్చిపోతున్నారు బాబా స్మృతిని. బాప్ कहते हैं तुम हो आशिक चलते फिरते मुझ आशा को याद करने का पुरुषार्थ करो. శివ బాబా చెప్తున్నారు, మీరు నాకు ప్రియురాళ్ళు, నడుస్తూ తిరుగుతూ కూడా ప్రియుడైనటువంటి నన్ను జ్ఞాపకం చేసుకునే పురుషార్థం చేస్తూ ఉండండి. నడుస్తున్నా, తిరుగుతున్నా, ఏ పని చేస్తున్నా బాబా జ్ఞాపకం వచ్చేస్తూ ఉండాలి. गीत में भी भगवान वाचे मामेकम याद करो, देह से देह के सब संबंध छोड़ अपने को आत्मा समझो. गीता में भी है. ये कौन कहते हैं? शिव बाबा या श्री कृष्ण. किसको याद करना है? पाठ గీతలో కూడా భగవాన్ వాచ అన్నారు, నన్నొక్కడిని స్మరించు అర్జున, దేహ సైతం దేహ సంబంధాలన్నీ త్యజించి అని చెప్పారు కదా. నిన్ను నువ్వు ఆత్మ అనుకో అని కదా, అక్కడ అన్నీ మర్చిపో అంటే నిన్ను నువ్వు ఆత్మ అనుకుని నన్ను జ్ఞాపకం చెయ్యు అని ఎవరు చెప్పారు? గీతలో భగవాన్ వాచ అని అక్కడ రాశారు. మరి ఎవరు చెప్పారు? శివ బాబాయా లేదా శ్రీకృష్ణుడా? నన్నే జ్ఞాపకం చెయ్యి, ఇవన్నీ మర్చిపోయి అని చెప్తున్నది ఎవరు? ఎవరిని జ్ఞాపకం చెయ్యాలి? श्री कृष्ण तो संगम पर हो ना सके. हाँ, कृष्ण की आत्मा जरूर है, वो भी सीख कर औरों को सिखाते हैं. శివ బాబా నిరాకారుడు చెప్పిన మహావాక్యం కదా, అందుకే అతన్ని జ్ఞాపకం చేయాలి అనుకునేవారు కూడా వారి దేహాన్ని మరవాలి అని అక్కడ ఆజ్ఞ ఇచ్చారు. ఆత్మ అనుకోండి స్వయాన్ని అని గీతలో స్పష్టంగా ఉంది. ఎందుకంటే అది నిరాకారుడు శివ బాబా చెప్పింది. శ్రీకృష్ణుడు ఒకవేళ చెప్పాలంటే సంగమే గల కృష్ణుడు ఉండడు కదా. ఆ కృష్ణుని ఆత్మే అనుకోండి. బ్రహ్మ బాబా సోల్, బ్రహ్మ బాబా ఆత్మ ఎవరు? ఒకప్పుడు మొదటి జన్మలో కృష్ణుడే. అతని ఆత్మ అయితే తప్పకుండా ఉంది, కానీ ఏ రూపంలో ఉంది? శివబాబా నుండి నేర్చుకుని ఇతరులకు కూడా నేర్పిస్తున్నారు. అంతేకాని అతడు జ్ఞానం ఇవ్వటం లేదు కదా. ఏ హే ముఖ్య పేలా नंबर प्रिंस, इनके साथ और भी तो है ना, राधे भी साथ में, परंतु फर्स्ट प्रिंस ये है, राधे तो फिर भी बाद में है, पहले इनका नाम है. ये कितनी गोह्य बातें हैं. इसलिए बाप कहते हैं मुख्य एक ही बात को उठाओ. ముఖ్య బాబా చెప్తున్నారు, ఈ శ్రీకృష్ణుడైతే మొదటి నంబర్ ప్రిన్స్, ముఖ్యంగా మొదటి నంబర్ ప్రిన్స్. ఇతనితో పాటు రాధా జన్మ తీసుకుంటుంది, వేరే వాళ్ళు కూడా ఉంటారు, కానీ ఫస్ట్ ప్రిన్స్ పేరైతే ఎవరిది తీసుకుంటారు? శ్రీకృష్ణుడి పేరు తీసుకుంటారు. మొదటి పేరు కృష్ణుడిదే వచ్చింది, తర్వాత రాధా. అంటే రాధాకృష్ణ అంటారు, కానీ జన్మల్లో మొట్టమొదట జన్మ తీసుకునే వారెవరు, మొట్టమొదట దేవత అయిన వారు ఎవరంటే కృష్ణుడి పేరే తీసుకుంటాం కదా. ఎంత గోహ్యమైన విషయాలు ఇవి. అందుకే బాబా చెప్తున్నారు, మనం వేరే వాళ్ళ బుద్ధిలో జ్ఞానం కూర్చోపెట్టే విషయంలో ముఖ్యమైనది ఇదొక విషయం తీసుకోండి. ఏ విషయం? गीता कृष्ण ने नहीं गाई, कृष्ण को भगवान नहीं कह सकते. इस बात में ही सारी बात है जीतने की. గీతా జ్ఞానం కృష్ణుడు వినిపించలేదు, కృష్ణుని భగవంతుడు అనడానికి కూడా లేదు. ఈ విషయము అర్థం చేయిస్తే దీనిలో మీరు గెలవాల్సింది ఇది ముఖ్యమైన పాయింట్. కొత్త వాళ్ళ బుద్ధిలో ఇది అర్థం చేస్తే మీ గెలుపు ఉన్నట్టు. एक बापी ब्राह्मण देवता क्षत्रिय 3 धर्म स्थापन करते हैं. पहले डीटिज्म, फिर इस्लामिज्म, बुद्धिज्म, क्रिश्चियनिज्म, बस और छोटे छोटे धर्म तो बहुत है. బాబా చెప్తున్నారు, ఒక శివ బాబా వచ్చినప్పుడే బ్రాహ్మణ, దేవత, క్షత్రియ 3 ధర్మాలు స్థాపన చేస్తున్నారు. ఈ 3 కలిపి దేనిలో లెక్కకు వస్తాయి? డీటిజం, దేవత ధర్మం. బ్రాహ్మణులే దేవతలు అవుతారు కదా, దేవతలే మళ్ళీ క్షత్రియులు అవుతారు. టోటల్గా చెప్పాలంటే దేవత ధర్మము అంటాం దీన్ని బాబా స్థాపించేది. దాని తర్వాత ఇస్లామీ ధర్మం, బౌద్ధి, క్రిస్టియన్ ధర్మం, అలా చిన్న చిన్న ధర్మాలు కూడా చాలా ఉన్నాయి ఈ వృక్షంలో. सदगति होती है गीता के भगवान द्वारा. सर्व का सदगति दाता बाप है, सर्व का जगत गुरु भी एक ही सदगुरु है. सदगुरु आता सदगति करने वाला. ये सबको अच्छी तरह समझा सकते हो. అందరికీ సద్గతి జరిగేది గీతా భగవంతుని ద్వారానే సద్గతి జరుగుతుంది. అందుకే సర్వుల సద్గతి దాత అని మహిమ ఉంది బాబాకు. అలాగే సర్వులకు జగత్ గురు, జగత్తుకే గురు.
ఒక్కరే కదా ఉంటారు జగత్తుకి గురు. సద్గురు, జగద్గురు శివ్ బాబా. సద్గురు అంటే సద్గతి ఇచ్చేవారు, జగద్గురు అంటే జగత్ అంతటికి అతడు ఒక్కడే గురువు. ఈ విషయాలు కూడా చక్కగా మీరు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పొచ్చు. जो बाबा की मुरली निकलती है सब स्टूडेंट को हक है मुरली अच्छी तरह से पढ़ने का. जिनको मुरली का शौक होगा वो 3-4 बारी मुरली जरूर पढ़ेंगे. బాబా మురళి ఏదైతే తయారవుతుందో, మురళి బాబా చెప్తూ ఉన్నారో బ్రహ్మబాబా తను ద్వారా, ప్రతి స్టూడెంట్ అయిన వారికి హక్కు ఉంది ఈ మురళి చక్కగా చదివి ధారణ చేసుకోవటానికి. ఎవరికైతే మురళి పైన ఇంట్రెస్ట్ ఉంటుందో 3-4 సార్లైనా తప్పకుండా మురళి చదువుతారు అని చెప్తున్నారు బాబా. మరి అందరూ ఒకసారి మురళి అయితే వినేస్తున్నారు కదా, యూట్యూబ్లో కానివ్వండి, మరి ఇప్పుడు కరోనా వచ్చాక ఇప్పుడు ఆన్లైన్లో కూడా కూర్చొని వింటున్నారు. అయిపోయింది దీని తర్వాత అనుకోకూడదు. మళ్ళీ ఖాళీ దొరికినప్పుడు రెండోసారి, మూడోసారి, నాలుగోసారి. జానకి దాది అయితే 12 సార్లు కూడా చదివేవారు. 6 సార్లు, 12 సార్లు అలా దాదీలు. కనీసం 3-4 సార్లైనా తప్పకుండా చదవాలి కదా మనం. మురళి బిగర్ ఓర్ కుచ్ సూజ్ నహీ నీ చదవడం అంటే ఇదేదో న్యూస్ పేపర్లో మంత్రం స్తోత్రం యొక్క పుస్తకం పట్టుకొని చదివినట్టు కాదు. ఒక్కొక్క సెంటెన్స్ యొక్క భావం మనం అర్థం చేసుకుంటూ చదివితే రెండోసారి చదివినప్పుడు ఇంకా మజా వస్తుంది, మూడోసారి చదివినప్పుడు ఇంకా మజా వస్తూ ఉంటుంది అనమాట. ఒకే మురళి, అదే మురళి వినేసాం కదా, చదివేసాం కదా అనిపించకూడదు. మళ్ళీ చదవండి, బాబా చెప్పారు కదా, శ్రీమతం ఉంది కదా, చదివితే ఆ రుచి మీకే తెలుస్తుందన్నమాట. ఇంకా బాగా అది తగులుతుందన్నమాట బుద్ధికి. मुरली बिगर और कुछ सूझना ही नहीं चाहिए. मुरली को कोई 5-8 बारी अच्छी रीति पढ़े तो ब्राह्मणी से भी ऊंच जा सकते हैं. सबको अपनी उन्नति करनी है. మురళి 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 లేకుండా ఇంకొక విషయాల వైపే మీ బుద్ధి వెళ్ళకూడదు. తోచదు మురళి లేకపోతే, అది అలవాటు అయిపోవాలి. 5-8 సార్లైనా, బాబా 3-4 సార్లు మళ్ళీ పెంచారు, 5 సార్లు 8 సార్లైనా బాగా చదవండి మురళి. అప్పుడు బ్రాహ్మణి అక్కే కంటే, మీకు జ్ఞానం వినిపించే టీచర్ అక్కే కంటే కూడా మీరు ఉన్నతంగా వెళ్ళిపోతారు ముందుకి అని చెప్తున్నారు బాబా. అందరూ మీ ఉన్నతి చేసుకోవాలి. మరి ఇటువంటి యుక్తులు బాబా నుండి తీసుకొని, వాస్తవమే బ్రాహ్మణీయ హై మోస్ట్ ఒబిడియంట్ सर्वेंट. कोई के अच्छे खान पान तरफ बुद्धि गई तो मरने समय भी वो याद आएगा. వాస్తవానికి బ్రాహ్మణి అక్కేల్ని కూడా బాబా ఏం చెప్తున్నారు, మోస్ట్ ఒబిడియంట్ సర్వెంట్స్. శివ్ బాబా ఒబిడియంట్ సర్వెంట్ ఎలా సేవలో ఉన్నారో బ్రాహ్మణి అక్కేలు కూడా నిమిత్తమయ్యారు దేనికోసం, సేవ కోసం. స్టూడెంట్ వారు కూడా, స్టూడెంట్ వారు కూడా బాబాతో పాటు వరల్డ్ సర్వెంట్. కాబట్టి వారు కూడా వారు ఉన్నతి చేసుకోవాలి. బాబా ఏది శ్రీమతం ఇస్తున్నారో అంతా అందరికీ ఈక్వలే ఉంటుంది. అంతేకాని టీచర్ అక్కేలు అయ్యాం కదా అని మురళి మీద శ్రద్ధ పెట్టకపోతే వారిది కూడా ఉన్నతి జరగదు కదా. బాబా చెప్తున్నారు, కొంతమందికి మంచి ఆహార పదార్థాలు తినాలి అని బుద్ధి వెళ్ళిపోతూ ఉంటుంది. టేస్టీ భోజనం, మంచి మంచి భోజనము, అలాంటి కోరికలు ఎక్కువగా ఎవరిలో ఉంటాయో చనిపోయే టైం వచ్చినప్పుడు భోజనం వైపు బుద్ధి వెళ్ళిపోతుంది కదా, అలాంటి పదార్థాల వైపు బుద్ధి వెళ్ళిపోతుంది. इस समय ही सर्विस लेते रहे तो कल सर्विस पर रहने वाले सदैव ऑबिडिएंट होकर रहेंगे. ఈ సమయంలోనే మనం సేవ తీసుకుంటూ ఉన్నట్లయితే, कोई के अच्छे खान पान तरफ बुद्धि गई तो मरने समय भी वो याद आ जाएगा. इस समय ही सर्विस लेते रहे तो कल सर्विस पर रहने वाले सदैव ऑबिडिएंट होकर रहेंगे. ఈ సమయంలోనే సర్వీస్ తీసుకుంటూ ఉంటే నాకు అది కావాలి, ఇది కావాలి, తినాలి, తాగాలి, కోరికలు చేయించుకోవటము ఏమవుతుంది? ఇప్పుడు సేవ తీసుకుంటే సర్వెంట్ అని టైటిల్ పోస్ట్ బాబా మనకి ఇచ్చి మనమేమో సేవ తీసుకుంటూ ఉంటే ఏమవుతుంది? చేసిన పురుషార్థం యొక్క ప్రాప్తి ఖలాస్, ఫినిష్ అంటున్నారు బాబా. అందుకే సర్వీస్లో ఉండేవారు నిమిత్తము అనే వరుసతో ఒబిడియంట్గానే ఉండాలి. ఏది దొరికితే అది తింటున్నాను, బాబా ఎక్కడ పెడితే అక్కడ ఉంటున్నాను, బాబా ఏది తినిపిస్తే అదే తింటున్నాను. ప్రత్యేకంగా మన కోరికలంటూ
మనల్ని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్తూ ఉన్నారు బాబా. అప్పుడు ఒబెడెంట్ సర్వెంట్ అన్నారు కూడా, జैसे जनक बच्चे हैं कभी कोई से काम नहीं लेंगे. బాబా జానకి దాదిని గుర్తు చేసుకుంటున్నారు. జనక్ బచ్చి ఎవరి నుండి సేవ తీసుకోరు. कोई को तो आदत पड़ जाती तो फिर बात मत पूछो. कपड़े धोने वाले ना मिलने से बीमार हो पड़ते, कहाँ जा नहीं सकते, इसमें जास्ती नवा भी चल ना सके. సర్వెంట్ బన్ సర్వీస్ కర్నీ హే. కొంతమందికి ఎలా అంటే అలవాటు అయిపోతే ఇతరుల సేవ తీసుకొని ఇంకా అడగకండి. బట్టలు ఉతికే వాళ్ళు వెనుక ఉండాలి, లేకపోతే రోగి అయిపోతారు, ఎక్కడికి వెళ్ళలేరు, అడ్జస్ట్ కాలేరు. దీనిలో ఎక్కువ అధికారం నడిపిస్తే కుదరదు అని చెప్తున్నారు బాబా. సర్వెంట్ బన్ సర్వీస్ కర్నీ. సర్వెంటే సర్వీస్ చేసేవారిగా ఉండాలి. बाप भी सर्वेंट है ना, कहते हैं मैं ऊंच से ऊंच कितने साधारण तन में आया. బాబా కూడా ఒక సర్వెంటే, ఉన్నతోన్నతమైన బాబా అయినప్పటికీ ఒక సాధారణ తనులో దిగి వచ్చి తనను తాను అడ్జస్ట్ చేసుకుని నడుస్తున్నారు కదా బాబా కూడా. मैं कोई घोड़ा गाड़ी आदि नहीं मांगता हूँ, ये तो फिर भी बाप है. वानप्रस्थ के बाद बच्चों का फर्ज होता है बाप की सेवा करना. शिव बाबा कराते फिर भी बाबा कोई सेवा नहीं लेता है बच्चों से. బాబా చెప్తున్నారు, నేను ఈ సాధారణతనలో వస్తున్నా, నేనేమి గుర్రపు రథము అడగటం లేదు, గుర్రాల బండి అని చెప్తున్నారు బాబా. బ్రహ్మబాబా తనువే. అది మహాభారతంలో గుర్రపు రథం చూపించారంటే ఇది ఒక తను, ఒక శరీరం, అంతేగాని గుర్రపు రథం అడిగి కూర్చుంటున్నారండి బాబా జ్ఞానం చెప్పడానికి. బాబా చెప్తున్నారు, వానప్రస్థం తర్వాత పిల్లల యొక్క కర్తవ్యము, బాధ్యత ఉంటుంది తండ్రి సేవ చేయడం అనేది. లౌకికంలో కూడా తండ్రి వానప్రస్థానికి వచ్చేస్తే పిల్లలు తండ్రి సేవ చేస్తారనమాట. ఇక్కడ బ్రహ్మబాబా శివ బాబాకి రథము, మనందరికీ ప్రజాపిత. ఆయన లౌకిక రీతిలో వయస్సు వానప్రస్థం దాటి ఉన్నారు, అయినా ఎవరి నుండి సేవ తీసుకోవటం లేదు బాబా. పిల్లల నుండి సేవ తీసుకోలేదు బాబా. फिर भी बाबा कोई सेवा नहीं लेता है बच्चों से. बच्चों को अपनी पढ़ाई में पूरा ध्यान देना. कायदे से पढ़ाएंगे तो सत्युग में भी कायदे से राज्य करेंगे. పిల్లలు తమ చదువు మీద పూర్తి గమనిక పెట్టాలి, నియమ ప్రకారంగా చదువుకోవాలి, చదివించాలి, చదువు మీద శ్రద్ధ పెట్టండి. అప్పుడు సత్యుగంలో కూడా విధిపూర్వకంగా రాజ్యం చేస్తారు. సత్యుగ में बेकायदे कोई बात होती नहीं. సత్యుగంలో నియమ విరుద్ధంగా ఈ విషయాలు జరగవు. అలాంటి ఒక ట్రాక్ ఇక్కడ నుండే తయారైపోవాలి. బాబా ఏ విధి చెప్పారు, విధి ప్రకారంగా పురుషార్థం, చదువు మీద శ్రద్ధ, హరేక్ బాత్ మే ఎక్యురేట్ బన్నా. ప్రతి విషయంలో కూడా ఎక్యురేట్గా తయారవ్వాలి. పర్వాలేదులే అంటే ఎక్కువ ఎక్స్క్యూజెస్ ఇచ్చుకోవటం అనేది ఉండకూడదు. ప్రతి విషయంలో ఎక్యురేట్గా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. లూజ్ కాకండి ఏ విషయాలలోని. हम विश्व के राजकुमार राजकुमारी बनते हैं तो वो मैनस यहाँ सीखते हैं. ఎందుకంటే భవిష్యత్తులో విశ్వ మహారాజా రాజకుమారిగా తయారవుతున్నాం కాబట్టి ఆ మేనర్స్ ఇక్కడ నుండి నేర్చుకోవాలి. कृष्ण की कितनी महिमा है. महाराज कुमार, बाप से भी कृष्ण का नाम जाते हैं. మహారాజా కుమారుడని ఎంత మహిమ చేస్తారు కృష్ణునికి. వారికి జన్మించిన, కృష్ణునికి జన్మించిన లౌకిక తండ్రి ఉంటారే, ఆ తండ్రి కంటే కూడా కృష్ణుడి పేరు ఎక్కువగా అందరూ తీసుకుంటారు, అంత మహిమ ఉంటుంది. రాధే కృష్ణకి माँ बाप को इतने मार्क्स नहीं ले सकते जितने राधे कृष्ण लेते हैं. ऊंची पढ़ाई ये पढ़ते हैं. सबसे जास्ती मार्क्स कृष्ण लेते, परंतु जन्म तो फिर कहाँ लेना ही पड़ेगा. तो जिसके पास जन्म लिया उनका इतना मान नहीं होता है. पहले जरूर उनके माँ बाप जन्म लेते होंगे, फिर भी कृष्ण बच्चे का नाम बाला होता है. ये बातें बड़ी गुप्त हैं. ये है चिट चैट की बातें. బాబా చెప్తున్నారు, రాధాకృష్ణులు వారిద్దరి తల్లిదండ్రిగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ చదువులో అంత మార్కులు తీసుకోవట్లేదు. ఎంతైతే రాధాకృష్ణులు తీసుకుంటున్నారో అంత మార్క్స్ వీళ్ళకి లేదు తల్లిదండ్రిగా.
ఉన్న వాళ్ళకి. రాధాకృష్ణుది వాళ్ళకన్నా అంటే వాళ్ళ తల్లిదండ్రుల కన్నా ఎక్కువ మార్కులు పొంది వెళ్తున్నారనమాట. ఉన్నతమైన చదువు వీళ్ళు చదువుకుంటున్నారు. రాధాకృష్ణుడు అందరికన్నా ఎక్కువ మార్కులు ఎవరు అంటే కృష్ణుడివి ఉంటున్నాయి ఈ చదువులో. కానీ జన్మ మరి ఎవరొకరి దగ్గర తీసుకోవాలి కదా. ఇప్పుడు ఆయనకన్నా ఎక్కువ మార్కులు ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి జన్మ తీసుకోవాలంటే లేదు. అందుకని వారి తల్లిదండ్రులు మార్కులు లేని వారు కూడా ఉంటారు, వీరికన్నా తక్కువ స్థాయిలో ఉండేవారు. అందుకే తల్లిదండ్రి మహిమ కంటే కూడా రాధాకృష్ణ మహిమ ఎక్కువగా వస్తుంది. ఈ విషయాలు ఆలోచిస్తే చాలా గుప్తమైనవి. రోజు రోజు జ్ఞానం వింటూ ఇంత డీప్లోకి మనం వస్తున్నాం. లోతైనవి గుప్తమైన విషయాలు ఇవి. బయట వాళ్ళకి వెంటనే అర్థమయ్యే విషయాలు కాదు కదా. ఏ హే చిట్ చిట్ కి బాతే మూల్ బాత్ హే అప్నే కో ఆశ్చర్య ఆత్మ సమయం. ఇవన్నీ చిట్ చాట్ చేస్తూ ఉంటారు బాబా మురళిలో. సతీగానికి తీసుకెళ్తారు, 3 లోకాలకి తీసుకెళ్తారు, చక్రంలో తీసుకెళ్తుంటారు, సృష్టి చక్రంలో. కానీ ఫైనల్గా వచ్చే ముఖ్యమైన విషయం ఎక్కడ తీసుకొస్తారు బాబా? మిమ్మల్ని మీరు అశరీరి ఆత్మ అని కూడా అభ్యాసం చేయండి. हम बेहद बाप के औलाद हैं, हमको सर्वगुण संपन्न यहाँ बनना है. अभी कोई भी संपूर्ण नहीं बने हैं, सभी पुरुषार्थी हैं. మనము అనంతమైన తండ్రి శివ్ బాబా పిల్లలయ్యాము. సర్వగుణ సంపన్నులుగా ఇక్కడే తయారు కావాలి. మనము సంపూర్ణం కావాలి ఇక్కడే. ఇంకా ఎవరు సంపూర్ణం అయిపోలేదు, అందరూ పురుషార్థిగా ఉన్నారు. గమనిక పెట్టుకొని ముందుకు వెళ్ళాలి చెప్తున్నారు బాబా. इनके रिजल्ट भी बाबा देखते तो हैं ना. ये ब्रह्मा सबसे ऊंच जाएगा, इसलिए फॉलो फादर कहा जाता है. బ్రహ్మ బాబా కూడా పురుషార్థిగా ఉన్నారు. అయితే బాబా రిజల్ట్ చూస్తున్నారు కదా శివ్ బాబా, బ్రహ్మ బాబాది కూడా. ఈ బ్రహ్మ అందరికన్నా ఉన్నతంగా వెళ్తున్నాడు. అందుకే ఫాలో ఫాదర్ చేయండి అని బ్రహ్మ బాబాను ముందు ఉంచి శివ్ బాబా బ్రహ్మబాబా పురుషార్థము రిజల్ట్ చూసేకే బ్రహ్మబాబాకు ఆ స్థానం ఇచ్చారు. అతన్ని ముందుంచి మీరు అతన్ని ఫాలో చేయండి అని. అంత తక్ ఫాదర్ కో హీ ఫాలో కర్నా పడే. ఆఖరి వరకు కూడా బ్రహ్మబాబాను ఈ ఫాదర్ని ఫాలో చేయాలి మనము. డ్రామా में जो कुछ होता है समझा जाता है यही राइट है. कोई भी बात में సంశయం नहीं आ सकते. డ్రామాలో ఏది జరిగినా ఇదే రైట్ అనుకోవాలి మనం. ఏ విషయంలోనే సంశయం వచ్చే అవకాశం లేదు అని చెప్తున్నారు బాబా. अम्मा मारे तो भी हलवा खाना, तुमको तो मन मना भाव होकर रहना है, दुख की कोई बात ही नहीं. అమ్మ చనిపోయినా కూడా హల్వా తినాలి అంటారు బాబా. డ్రామాలో ఉంది, అది రైటే, జరిగింది, సంశయంలో రాకూడదు. ఎటువంటి పరిస్థితి రానియండి మీ ఎదురుగా, మీరు మన్మనాభవ స్థితిలో ఉండాలి. దుఃఖంలో వచ్చే విషయమే ఉండకూడదు అని చెప్తున్నారు బాబా. బాబాతో కనెక్ట్ అయిపోవాలి మనం. బాబా మన మనసులో దుఃఖాన్ని తీసేస్తారు. బాబాతో కనెక్ట్ అయిపోతే మనం ఇలాంటి పరిస్థితుల్లోనే ధైర్యంగా, నిదానంగా, శాంతిగా ఉండి ఆ పరిస్థితిని ఎదుర్కోగలం. కాబట్టి బాబా చెప్తున్నారు మన్మనాభవ స్థితిలోకి వెళ్ళిపోవాలి మీరు. ड्रामा में जो नून होगी वो होता ही रहेगा. अनादि बना बनाया ड्रामा है, जो नून है वो होता रहेगा. డ్రామాలో ఏది ఉందో ఇది అనాదికి తయారైపోయిన డ్రామా, తయారు చేసి చేయబడి ఉన్న డ్రామా. అందుకు ఏది దీనిలో ఫిక్స్ అయిందో అది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం చలించకూడదు, దుఃఖితులు కాకూడదు, ఏది జరిగినా సంశయంలో రాకూడదు అని చెప్తున్నారు బాబా. बच्चों का काम है पुरुषार्थ कर अपना जीवन हीरे जैसा बनाना. పిల్లల యొక్క కర్తవ్యం పురుషార్థం చేసుకుని తమ జీవితాన్ని వజ్ర సమానంగా తయారు చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. कर्मेंद्रियों से कोई उल्टा काम नहीं करना, ऐसा नहीं जो भाग्य में होगा, पुरुषार्थ करना है. కర్మేంద్రియాల ద్వారా ఎలాంటి ఉల్టా కర్మలు జరగకుండా గమనిక పెట్టుకోండి. జీవితం వజ్ర సమానం కావాలంటే కర్మేంద్రియాల ద్వారా ఉల్టా కర్మలు జరగకుండా ఇది గమనిక పెట్టుకోండి. అంతేకాని ఎలా నడుస్తున్నా
ఏది తోస్తే అది చేస్తున్నాం, చేయగలిగేది చేస్తున్నాం, లేకపోతే లేదు, భాగ్యంలో ఏదైతే అది దొరుకుతుందిలే. అలా కాదు పురుషార్థం అంటే, అది కాదు. కాబట్టి పూర్తిగా ప్రయత్నించి పురుషార్థం చేసి ముందుకు వెళ్ళాలి. స్వయం మీద కంట్రోలింగ్, రూలింగ్ ఇవన్నీ అభ్యాసం చెయ్యాలి. కర్మేంద్రియాల మీద కంట్రోలింగ్ ఉండాలి. ఉల్టా కర్మలేవి జరిగిపోకుండా గమనిక పెట్టుకోవాలి. అదృష్టం ఏదుంటే అది దొరుకుతుంది నేనలా లూజ్గా ఉండడం కాదు పురుషార్థంలో. बाबा को पूरा समाचार भी देना है. कोई सेंटर का तो बिल्कुल पता भी नहीं पड़ता है. कई सेंटर्स चलते हैं, कोई तो बिगर ब्राह्मणी भी गीता पाठशाला खोल सर्विस करते रहते हैं. नंबरवार तो है ना. బాబాకు పూర్తి సమాచారం కూడా చెప్తూ ఉండాలి, ఎక్కడ ఏం జరుగుతుందని. కొన్ని సెంటర్లదైతే అసలు ఏమీ తెలియదు కూడా. అంటే హెడ్ క్వార్టర్తో కనెక్షను, ఒక జోన్ హెడ్తో కనెక్షను, సమాచారాలు ఇచ్చిపుచ్చుకోవటం ఉండాలి కదా. ఇవన్నీ బాబా ఉన్నప్పటి నుండే ఒక సిస్టమ్ తయారు చేశారు కదా. బాబా చెప్తున్నారు కొన్ని చోట్ల బ్రాహ్మణి అక్కేలు లేకుండా కూడా గీతా పాఠశాల తెరిచి సర్వీస్ చేస్తూ ఉంటారు. అవి కూడా సెంటర్ అండర్లో ఉంటాయి కదా. వారి సమాచారం సెంటర్కి వెళ్ళాలి, గీతా పాఠశాల సెంటర్ సమాచారం జోన్ మరియు హెడ్ క్వార్టర్కి వెళ్ళాలి. నంబర్ వారి అయితే ఉంటారు సేవలో కూడా అని చెప్తున్నారు బాబా. జో అచ్చి సర్వీస్ కర్తే వహి బాబాకి దిల్ పర్ చడితే తఖ్త్ నషీన్ హోతే. ఎవరైతే మంచి సర్వీస్ చేస్తూ ఉంటారో అటువంటి పిల్లలే బాబా హృదయంలో ఎక్కగలరు. హృదయ సింహాసనాధికారిగా తయారవుతారు. సర్వీస్ చేసే పిల్లలే భవిష్యత్తులో కూడా సింహాసనాధికారి అవుతారు. ఇప్పుడు కూడా బాబా హృదయంలో స్థానం పొందుతారు. బాప్తో చాతే హే బच्चे अचिरते पढ़कर बाप के कंधे पर चढ़ जाए. इम्तिहान तो एक ही है, परंतु मर्तबे की वेराइटी कितनी. हर एक फूल अपनी अपनी खुशबू देते, कोई तो एकदम बदबू वाले भी है. బాబా అయితే ఆశిస్తూ ఉన్నారు, చక్కగా ఈ చదువుకొని బాబా భుజాల మీద ఎక్కి కూర్చోవాలి. మీరంతా ప్రేమ పొందాలి. బాబాకు అంత దగ్గర అయిపోవాలి. బాబా హృదయంలో, బాబా భుజాల పైన ఎక్కేవారు కావాలి. ఇది బాబాకు చాలా ఆశ ఉంది, నా ప్రతి పిల్లలు ఇలా తయారవ్వాలి అని. చదువు అయితే ఒకటే అందరికీ, కానీ పదవులు ఎన్ని వెరైటీ తయారవుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క పుష్పము వారి వారి సుగంధం కలిగి ఉన్నారు. బాబా పిల్లలు అందరూ పుష్పాలైతే ఒక్కొక్క పుష్పం నుండి ఒక రకమైన సుగంధం వస్తుంది అని చెప్తున్నారు బాబా. వెరైటీ అన్నారు. కొంతమంది పూర్తి దుర్గంధం వచ్చేవారు కూడా ఉన్నారంట. బాబా నిన్న తలుచుకున్నారు కదా ఉమ్మెత్త పూలు. ఉమ్మెత్త పూకి సుగంధం వస్తుందా? కొన్ని పూలు సుగంధం ఉండదు, దుర్గంధం ఉండదు. కొన్ని పూలకి దుర్గంధం కూడా ఉంటుంది. అలాంటి పిల్లలు కూడా ఉంటున్నారు అని చెప్తున్నారు బాబా. కై బచ్చే కమాల్ కర్నే వాలే భీ హై నా. ప్రేమ్ హై, మనోహర్ హై, दीदी है, इनके सब महिमा करते हैं, कोई का तो नाम भी नहीं लेते हैं. బాబా చెప్తున్నారు కొంతమంది పిల్లలు అద్భుతం చేసేవారు ఉన్నారు కదా బాబా సేవలోని, ఈ పరివారంలోని. అటువంటి వాళ్ళ పేర్లు బాబా మురళిలో తీసుకుంటున్నారు. ప్రేమ్ దీది ఇప్పుడు శరీరం విడిచిపెట్టారు. ఉత్తరాఖండ్లో వస్తుందేమో అది. హరిద్వార్ అక్కడ ఇన్ఛార్జ్గా ఉండేవారు ప్రేమ్ దీది. సకార్ బాబా టైంలో ఉండేవారు బాబా. అక్కే విశేషత ఏంటంటే ఇప్పుడిప్పుడు సెంటర్స్ చాలా తయారయ్యాయి, కానీ సెంటర్స్ తక్కువే వాళ్ళకి ఉండేవి మొన్నటి వరకు. కానీ ప్రతిదీ శ్రీమతం, ఎక్యురేట్ వాతావరణం, వాయుమండలాన్ని బాబా చెప్తారు కదా. క్వాలిటీ క్వాంటిటీ, క్వాంటిటీ వెనుక ఉండేవారు కాదు, క్వాలిటీ ఉండేది. అంటే లవ్ లా రెండు ఉంటూ ప్రేమ్ దీది అంటే సేవలో కూడా ఆర్భాటాలకి ఎక్కువగా వెళ్ళేవారు కాదు. అలాగే మనోహర్ దాది యజ్ఞ హిస్టరీ చెప్పడంలో స్పెషలిస్ట్ అనమాట. మనోహర్ దాది చాలా ధైర్యంగా సేవ చేసేవారు సకార్ బాబా టైంలో. ఫెసిలిటీస్ లేకపోయినా ఎక్కడో బాబా పంపించేసిన దాదీలు అలా వెళ్ళి ఎంత సేవ చేశారు. వాళ్ళకి భాష రాదు, ప్రాంతం తెలీదు. ఇక్కడ వెళ్ళిపోయి ఏదో ఒక గది దొరికితే ఆ గదిలోనే వండుకోవటం, తినటం, అదే గదిలోని క్లాసు. చెప్తే బాత్రూమ్ సౌకర్యాలు కూడా లేవు అప్పటి రోజుల్లో సెంటర్స్కి.
అటువంటి ఇళ్లల్లో కూడా ఉంది, దాతీలు సేవ చేశారు. అలాగే మన్మోహిని దీది, వీరందరూ మహిమ చేస్తారు కదా అందరూ. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ పేరు కూడా ఎవరు తీసుకోరు. అలాంటి పురుషార్థం, అలాంటి సేవలో लगन అనేది అంతా ఉండదు. बाप को पतित से पावन बनाने में कितनी मेहनत करनी पड़ती. बंदरों को मंदिर लायक बनाते हैं. బాబా వచ్చి పతితుల్ని పావనంగా తయారు చేసే సేవ చేయడానికి ఎంత శ్రమ పడవలసి వస్తుంది, ఎంత శ్రమ అవుతుంది. కోతిలాగా అయిపోయారు కదా అందరూ వానరులు. అటువంటి వారిని బందర్ నుండి మందిరానికి యోగ్యులుగా తయారు చేయటటువంటిది చిన్న పన, శ్రమ పడవలసి వస్తుంది అని చెప్తున్నారు బాబా. सूर्यवंशी, चंद्रवंशी, राजा, प्रजा, गरीब, शाहूकार सब बनते हैं ना पुरुषार्थ कर उच्च पद पाना है. ఇక్కడే సూర్యవంశీ చంద్రవంశీ రెండు రాజ్యాలకి చెందిన రాజా, రాణి, ప్రజ, సావుకార్ ప్రజ, ధనిక, సాధారణ ప్రజ అందరూ ఇక్కడి నుండి తయారవ్వాల్సి వస్తుంది కదా, సంగమయుగం నుండి. అయితే ఇందులో పురుషార్థం చేసి మీరు ఉన్నత పదవి పొందండి, లేకపోతే ఈ కింద పదవులకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నెహితో జన్మ జన్మాంతరకెళ్ళి వహి బన్యంగి. ఇవి ఒకసారి కాదు కదా, మళ్ళీ జన్మ జన్మలు అంటే కల్పకల్పం అలా అయిపోవాల్సి వస్తుంది తక్కువ పదవిలోని. ఫిర్ బహుత్ పశ్చాత్తాప పడేగా, అయ్యో ఎందుకు ఇలా చేసుకున్నానని మళ్ళీ బాధపడతారు, ఎందుకు చదువుకోలేదు సరిగా నేను. అందుకే గమనిక పెట్టుకోండి ఇప్పుడే అని చెప్తున్నారు బాబా. बाबा से हमने पूरा वर्षा नहीं लिया, टीचर गुरु भी कहेगा फॉलो करो. బాబా నుండి అయ్యో నేను ఎందుకు వారసత్వం తీసుకోలేదు అని బాధపడిపోవాల్సి వస్తుంది తర్వాత. అందుకే ఇప్పుడు సమయం కేటాయించండి, పురుషార్థం చేయండి ఇవని చెప్పాల్సి వస్తుంది. టీచర్ రూపంలో, గురు రూపంలో కూడా బాబా చెప్తున్నారు ఫాలో చేయండి బాబా చెప్పే వాటిని. మరి ఏ తో బాప్ టీచర్ గురు एक ही है, सुप्रीम फादर, सुप्रीम टीचर, सुप्रीम गुरु भी है. वो निराकार ही नॉलेजफुल है, उनसे ही वर्षा मिलता है. सुप्रीम फादर अय्यर शिव बाबा, सुप्रीम टीचर, सुप्रीम गुरु सद्गुरु, మూడు రూపాల్లో కూడా బాబా చెప్పే విషయాలను ఫాలో చేయండి అని చెప్తున్నారు బాబా. శివ్ బాబా నిరాకారుడే నాలెడ్జ్ఫుల్ కాగలరు, అతని నుండే వారసత్వం అనేది లభిస్తుంది. सर्व का सद्गति दाता वो है जिसके सब साधना करते. జ్ఞానసాగరుడు, అందుకే సర్వుల సద్గతి దాత కూడా అతడే. అతనికే సాధు సన్యాసులు కూడా సాధన చేస్తున్నారు, పూజిస్తున్నారు, అతన్ని ధ్యానం చేస్తున్నారు. సాధు అత్త సాధన करने वाले, फिर किसको मुक्ति दे कैसे सकते. సాధు అంటేనే వారు స్వయం భగవంతుని కోసం సాధన చేస్తున్నారు, ముక్తికి వెళ్ళడం కోసం వారు స్వయంగా సాధన చేస్తున్నారు. సాధన చేసేవారిని సాధు అంటారు కదా. వాళ్ళు ఇంకొకరికి ఎలా ముక్తి ఇవ్వగలరు, వాళ్ళే స్వయం సాధనలో ఉన్నారు కదా. समझाने की युक्ति बड़ी अच्छी चाहिए. प्रदर्शनी का उद्घाटन करने वाले भी कुछ समझे हुए होने चाहिए, जो कह सके कि ये प्रदर्शनी मनुष्यों को हीरे जैसा बनाने वाली है. ఈ విషయాలు చెప్పే విషయంలో ఎవరికైనా అర్థం చేయించటంలో యుక్తి చాలా బాగుండాలి, యుక్తిగా చెప్పాలి మీరు వాళ్ళకి అర్థమయ్యేలా. ప్రదర్శనీలు పెట్టినప్పుడు ఓపెనింగ్ చేయించడానికి ఎవరో ఒకరిని పిలుస్తాం కదా, వారికి కూడా కొంత ఏమైనా అర్థమై ఉండాలి, అలాంటి వాళ్ళని పిలవాలి. వాళ్ళప్పుడు అక్కడ వచ్చినప్పుడు ఎవరికైనా వాళ్ళు అనుభవంతో వాళ్ళు చెప్తారు, ఇది మంచి ప్రదర్శన పెట్టారు వీళ్ళు, ఎవరి జీవితమైన వజ్రసమానంగా తయారు చేసేసే చిత్రాలు ఇవి, అలాంటి జ్ఞానం ఇది అని వాళ్ళ నోటితో వాళ్ళ ఒపీనియన్ చెప్పేలాగా ఉండాలి. విఏపీని పిలిచినప్పుడు కూడా అలాంటి ప్రభావం పడేలాంటి వాళ్ళు పిలవండి. ये प्रदर्शनी परम पिता परमात्मा के डायरेक्शन से बनाई हुई है. उद्घाटन ऐसे से कराना चाहिए जो कुछ समझा भी सके. ఈ ప్రదర్శని పరంపిత పరమాత్మ బాబా యొక్క డైరెక్షన్తోనే తయారయ్యే ఈ చిత్రాలు. అయితే ప్రదర్శనలు ఇనాగ్రేషన్ అంటే ఉద్ఘాటన చేసినప్పుడు ఏదో కొద్దిగా అర్థమయ్యి చక్కగా మాట్లాడగలిగే వాళ్ళు, అలాంటి వాళ్ళని పిలవండి అని చెప్తున్నారు బాబా. एक दिन बड़े भी आकर तुम्हारे पास समझेंगे, सन्यासी आदि भी आएंगे, उस ड्रेस में बैठ समझेंगे,
ఒక రోజున సన్యాసులు కూడా సన్యాసి వస్త్రాలతోని వచ్చి మీ దగ్గర జ్ఞానం వింటారు. అలాంటి రోజు వస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి వింటారు. అప్పుడు బాబా చెప్పారు, ఇప్పుడు ఆల్రెడీ అది జరుగుతుంది. अब बाबा डायरेक्शन देते हैं, मन मना भाव बाप को याद करो तो पावन बनेंगे. विनाश भी सामने खड़ा है. बाप कहते मैं कितना बड़ा गृहस्थी बना हूँ, सबसे बड़े से बड़ा गृहस्थ धर्म मैं पालन करता हूँ. ఇప్పుడు బాబా డైరెక్షన్ ఇస్తున్నారు, మన్ మన భవ. బాబానే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మీరు పావనంగా తయారవుతారు. అందుకే మన్ మన భవ మంత్రం ఇస్తూ ఉన్నారు బాబా. వినాశనం కూడా ఎదురుగా నిలిచి ఉంది. శివ బాబా చెప్తున్నా, నేను ఎంత పెద్ద గృహస్థిగా తయారయ్యాను, అందరికన్నా పెద్ద గృహస్థ ధర్మాన్ని నేనే పాలన చేస్తున్నాను అని చెప్తున్నారు బాబా. ఇంతమంది పిల్లల తండ్రి ఇంకెవరు లేరు కదా. డ్రామామే మేరా పాఠ వేస్తాను. ఇంత పెద్ద గృహస్థి కావడం నా పాత్ర ఇలా ఉంది డ్రామాలో అని చెప్తున్నారు శివ బాబా. बच्चों को ऊंच पद पाने में मेहनत करनी चाहिए, पुरुषार्थ कर माँ बाप के गद्दी नशीन बनना चाहिए. బాబా చెప్తున్నారు, పిల్లలు ఉన్నత పదవి పొందడంలో శ్రమ పడాలి, పురుషార్థం చేసి మమ్మ బాబా నెక్స్ట్ సింహాసనాధికారిగా తారవాలి మీరు అని చెప్తున్నారు బాబా. తల్లి తండ్రి యొక్క సింహాసనానికి అధికారులుగా తయారయ్యేలా పురుషార్థం చేయండి. शिव बाबा के हम बच्चे हैं, अंदर में ये नशा रहना चाहिए. हम बाबा से कम थोड़े ही जाएंगे. शिव बाबा పిల్లల మేము లోపల నుండి నష ఎక్కిపోవాలి. బాబా కన్నా మేము తక్కువ పదవిలోకి ఎందుకు వెళ్తాం? బ్రహ్మా బాబాతో సమానంగానే తయారవుతాం. బాబా నెక్స్ట్ సింహాసనానికి అధికారి అవుతాం. ఈ నష ఉంచుకోవాలి అని చెప్తున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सिखिल हृदय बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, बाप समान सच्चा सेवाधारी बनना है. బాబా సమానముగా సత్యమైన సేవాధారిగా తారవాలి. కిసి సే భీ సేవ నహీ లేనీ హై. ఎవరి నుండి కూడా సేవ తీసుకోకూడదు. ఒబెడియంట్ आज्ञाकारी होकर रहना है. వినయముతో వినయం విధేయతతో ఆజ్ఞాకారిగా తారై ఉండాలి. सेकंड पॉइंट, ड्रामा में जो भी सीन चलती है वही राइट है, उसमें संशय नहीं उठाना है. డ్రామాలో ఏ సీన్ నడుస్తుందో అదే రైట్, దానిలో సంశయం రాకూడదు. ఎందుకు ఇలా జరిగిపోయింది, నాకు ఎందుకు ఇలా జరిగింది, అలా మన ఆలోచనలోని రాకూడదు. డ్రామాలో ఏది సీన్ నడుస్తుందో అది రైటే, దానిలో కళ్యాణమే ఉంది, సంశయం రాకూడదు. अपने जीवन को हीरे जैसा बनाने का पुरुषार्थ करना है. తమ జీవితాన్ని వజ్ర సమానంగా తయారు చేసుకునే పురుషార్థం చెయ్యాలి. తమ జీవితాన్ని వజ్ర సమానంగా తయారు చేసుకునే పురుషార్థం చేయాలి. वरदान, इस पुरानी दुनिया को विदेश समझ इससे उपराम रहने वाले స్వదేశీ భవ. ఈ పాత ప్రపంచాన్ని విదేశముగా భావిస్తూ దీని నుండి ఉపరాంగా ఉండేటటువంటి స్వదేశీగా కండి. ఈ పాత ప్రపంచాన్ని విదేశముగా భావిస్తూ దీని నుండి ఉపరామ స్థితిలో ఉండేటటువంటి స్వదేశీ భవ. जैसे कई लोग विदेश की चीज़ों को टच भी
नहीं करते, समझते हैं अपने देश की चीज़ का प्रयोग करें. ఎలా అయితే కొంతమంది విదేశీ వస్తువుల్ని ముట్టుకోరు. ఏమనుకుంటారంటే మన స్వదేశీ వస్తువుల్ని మనం ఉపయోగించాలి అని అనుకునేవారు ఉంటారు కదా. ऐसे आप लोगों के लिए पुरानी दुनिया ही विदेश. అలా మీకోసమైతే విదేశం అంటే ఏంటి? పాత ప్రపంచమే విదేశం. इससे उपराम रहो, अर्थात पुरानी दुनिया की जो चीज़ें स्वभाव संस्कार है अपनी तरफ जरा भी ఆకర్షిత్ నా హో. పాత ప్రపంచమే మీకు ఒక విదేశం కాబట్టి దీని నుండి ఉపరాంగా ఉండండి. పాత ప్రపంచం నుండి అంటే పాత ప్రపంచ యొక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో, పాత ప్రపంచంలో ఉండే స్వభావ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఆకర్షించకూడదు తమ వైపు. स्वदेशी बनो, अर्थात आत्मिक रूप में अपनी ऊंचे देश परम धाम और इस ईश्वरीय परिवार के हिसाब से मधुबन देश के निवासी समझ इसके नशे में रहो. మాయా సంస్కారం, మాయా స్వభావం మన మీద పనిచేస్తుందంటే అది విదేశీ వస్తువును వాడుతున్నట్టు. పాత ప్రపంచంలో ఉండే ఆ మాయా స్వభావ సంస్కారాల వైపు మీరు అట్రాక్ట్ అవ్వకూడదు, వశం అవ్వకూడదు, ఆకర్షితం కాకూడదు అని చెప్తున్నారు బాబా. స్వదేశీగా తయారవ్వండి అంటే ఆత్మిక రూపంలో ఉండేవారుగా కండి. ఆత్మిక రూపంలో మన స్వదేశం ఏంటి? ఉన్నతమైన పరంధామం. ఇంకా ఈశ్వరీయ పరివారంలో వచ్చాక మన స్వదేశం ఏంటి? మధుబన్. కాబట్టి ఆత్మిక రూపంలో ఉంటూ పరంధామ నివాసిని, బ్రాహ్మణ రూపంలో ఉంటూ మధుబన్ నివాసిని నేను అని ఇలా అనుకుంటూ ఈ నశలో ఉండండి. అప్పుడేమవుతుంది? పాత ప్రపంచం నుండి ఉపరంగా ఉండగలం మనము. స్లోగన్, झमेलों में फंसने के बजाय सदा मिलन मेले में रहो. झमेलों में फंसने के बजाय सदा मिलन मेले में रहो. అలజడులలో చిక్కుకోవటానికి బదులు సదా మిలనం యొక్క మేళాలోనే ఉండండి. అలజడిలో చిక్కుకోవడానికి బదులు సదా మిలనం చేసుకునే మేళాల్లో ఉండండి. బాబా ఈరోజు ముఖ్యంగా ఏం చెప్తున్నారు? ఇక్కడ సంగమ యుగంలో అపారమైన ఈశ్వరీయ సుఖం లభిస్తుంది. అందుకే మాయా సుఖాలను లెక్క చేయకండి, మీరు వాటి వైపు ఆకర్షితులు అవ్వకండి. అవి కాకిరేటతో సమానమైన సుఖాలు, టెంపరీగా రుచిని చూపించే సుఖాలు. బాబా ఈరోజు ఈశ్వరీయ సుఖం కోసం గుర్తు చేస్తున్నారు. ఈ సుఖంలోనే ఉండండి అని. మాయా సుఖాల వైపు ఆకర్షితులు కాకండి. ఇంకా బాబాకు పిల్లలపైన ఉన్న ఒకే ఆశ ఏంటి? బాగా చదువుకొని సింహాసనాధికారిగానే కావాలి పిల్లలు. బాబాకి ఎంత సంతోషం కలగాలి మీ చదువుకొని మీ స్టేజ్ను చూసి. భుజాల మీద ఎక్కించుకోవాలి పిల్లల్ని బాబా. అలా నా పిల్లలు తయారవ్వాలి, మంచి సుగంధం వ్యాపించే పిల్లలు కావాలి, అలాంటి పుష్పాలు కావాలి. ఇది బాబా యొక్క కోరిక. ఈ ఆశను పూర్తి చేయాలి పిల్లలు. దానికోసం ఏం చేయాలి? ఎప్పుడు కూడా కర్మేంద్రియాల ద్వారా ఉల్టా కర్మలు జరగకుండా గమనిక పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా ఈరోజు? శ్రమ పడాలి పురుషార్థంలోని. బ్రహ్మా బాబాని ఫాలో అవ్వండి. అలాగే సర్వీస్లో ముందుకెళ్ళే వాళ్ళ పేర్లు కూడా బాబా ఈరోజు తీసుకుంటున్నారు. సర్వీస్లో ఉంటూ స్థితి కూడా ఎలా ఉండాలి? నవాబీ నడిపిస్తే కుదరదు. బాబా సమానంగా సత్యమైన సేవాదారిగా తయారవ్వాలి. ఎవరి నుండి సేవ తీసుకోకూడదు. ఒబ్బడేయంటగా ఉండాలి. విధేయత వినయంతో ఉంటూ నడుచుకోవాలి సేవలో అని చెప్తున్నారు బాబా. ఇంకేం చెప్తున్నారు బాబా? డ్రామాలో ఏది జరిగిపోయినా, ఒకవేళ అటువంటి సంఘటన ఏదైనా దుఃఖం కలిగించేదే జరిగిపోయినా కూడా మీరు ఎందుకు ఇలా అయిపోయింది అని ఆశ్చర్యం చెందడం, ఎందుకు ఇలా అయిపోయింది అనే ప్రశ్నలు రావడం
అంటే డ్రామా మీద డౌట్ ఉన్నట్టే. కాబట్టి సంశయంలో రాకూడదు అని చెప్తున్నారు బాబా. ఏది జరిగిందో అది రైటే, డ్రామాలో ఉన్నదే జరిగింది, మంచే జరిగింది. బాబా చెప్తున్నారు మీ జీవితాన్ని వజ్ర సమానంగా తయారు చేసుకునే పురుషార్థం చెయ్యాలి. వరదానంలో ఏం చెప్తున్నారు బాబా? ఈ పాత ప్రపంచం విదేశం అనుకోండి, ఈ పాత ప్రపంచానికి చెందిన ఏ పదార్థాలు, స్వభావ సంస్కారాలు ఆకర్షించకూడదు మిమ్మల్ని, వాటికి వశం అవ్వకూడదు మీరు. అలా మీరు వాటి నుండి అతీతంగా ఉండగలగాలి అంటే దానికి ఎప్పుడు కూడా ఆత్మిక రూపంలో పరంధామ నివాసిని నేను అనేది ఈ అనుభవం, ఈ నశాన ఉండాలి. అలాగే ఈశ్వరీయ బ్రాహ్మణ జన్మ తీసుకున్న ఈ సమయంలో మధుబన్ నివాసిని నేను, అదే నా సొంత ఇల్లు, ఈ నశాలో ఉండండి అని చెప్తున్నారు బాబా. అప్పుడు ఎలాంటి వాతావరణం మధ్య ప్రపంచంలోనే ఎక్కడ మనం అసలుతూ ఉన్నా వాటి అట్రాక్షన్లోకి రామ్. పాత ప్రపంచం యొక్క, విదేశం యొక్క మాయాదేశం కదా ఇది, విదేశం. ఈ ఆకర్షణలో పడకుండా ఉప్రామ్ స్థితిలో ఉండి స్వదేశీగా కండి అని చెప్తున్నారు బాబా. స్వదేశం అంటే రెండు మన స్వదేశాలు మనకు గుర్తు చేయించారు బాబా. పరంధామ ఒకటి, ఇంకొకటి మధుబన్. స్లోగన్లో కూడా బాబా ఏం చెప్తున్నారు? అలజడులలో చిక్కుకోవడానికి బదులు సదా మిలనం యొక్క మేళాలోనే ఉండండి. అచ్చా, ఓం శాంతి. రేపు ఆదివారం, రేపు పరివారం అందరి కోసం బట్టి ఉంది కదా సెంటర్లోని. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 వరకు ఉంటుంది. 9 అంటే 9కి ఖచ్చితంగా వచ్చేసేలాగా మీ పనులన్నీ పూర్తి చేసుకొని రండి. 5 వరకు కూడా ఉండేలాగా అన్ని పనులు సర్ది పెట్టుకొని రండి. ఉదయం 9 నుండి మురళి ఉంటుంది. మురళి అయిన వెంటనే మధుబన్ నుండి వచ్చేటటువంటి లలిత్ భాయ్ క్లాస్ తీసుకుంటారు. అన్నీ మధుబన్ నివాసి, అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్. తర్వాత అన్నయ్య క్లాస్ అయిన దగ్గర నుండి వేడి అన్నయ్య బెంగళూరు నుండి సీనియర్ అన్నయ్య ఇచ్చేసారు. అన్నయ్య కూడా చాలా డీప్ విషయాలు మనకి, అంటే జ్ఞానం యొక్క డెప్త్లోకి వెళ్ళి మనకు రియలైజ్ చేయిస్తూ ఉంటారు, అనుభూతి చేయిస్తారు. అనే క్లాసు ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం భోజనం అయ్యే కూడా మళ్ళీ అనే క్లాస్ ఉంటుంది. ఇలా 5 వరకు అవుతుందన్నమాట. ఎవరు కూడా మధ్యలో వెళ్ళొద్దు. పూర్తి రోజు సమయాన్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే 1 గంట కూర్చొని ఏదో విని వెళ్ళిపోయామంటే అది పైపైన రోజు మనం మురళి వింటూ ఉంటాం కదా, అదే టైప్ అయిపోతుంది. కాస్త ఎక్కువ సమయం మీరు కూర్చుంటే చాలా లోతులోకి వెళ్ళి ఒక్కొక్క విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని మన నడవడికలలో మనం మార్చుకోవటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకే ఈ బట్టి స్వపరివర్తన యోగ బట్టి అని పేరు పెట్టడం జరిగింది. అందరూ ఈ బట్టికి బీకే పరివారం హాజరవ్వాలి. తర్వాత రేపు ఇది పగలు బీకేలందరికీ బట్టి సాయంత్రం 6 నుండి 8 వరకు కూడా పెట్టాం. దానిలో ఏంటంటే ఎవరైతే కోర్స్ విన్నారో అలా ఏదో క్లాస్కి వస్తుంటారు కానీ అంతా ఇంకా దీన్ని పట్టుకోలేదు అనేవాళ్ళు, అలాగే కోర్స్ విన్నారు అప్పుడప్పుడు వస్తారు, కోర్స్ విన్నారు తర్వాత రాలేదు అనేవారు, కొంతమంది మధుబన్ శిబిరాలకు కూడా వెళ్ళారు సెంటర్ వైపు నుండి యోగ శిబిర్లో, కానీ తర్వాత సెంటర్కి రావడాలు అనేవి లేవు. అటువంటి వారిని కూడా దీనిలో మీరు మీ వైపు నుండి ఇన్వైట్ చేసి పంపించాలి, తీసుకుని రావాలి. సాయంత్రం 6 నుండి 8. ఒకవేళ మీరు మాకు చెప్తే మంచిది, అది ఎంతమంది మీ వైపు ఉండేలాగా వస్తున్నారు రేపు సాయంత్రము అని. అంటే ఇది మనం ఒక ట్రైల్ వేస్తున్నాము. అంటే ఎప్పుడు మన బీకే బట్టి పెట్టేసుకుంటున్నాం కదా, అలాంటి వాళ్ళు ఎక్కువ అటెండ్ అవ్వట్లేదు. ఇలాంటి బట్టీల్లో పిలిస్తే రోజంతా కూర్చోలేరు కదా వాళ్ళు, అందుకని వాళ్ళ కోసం ఈవినింగ్ వేరేగా పెట్టి ఇది ఒక ట్రైల్ వేస్తున్నాం ప్రోగ్రామ్. అలా కానీ వాళ్ళు మనం పిలిస్తే వస్తూ ఉంటే రాను రాను ఇంకా కొంచెం అది సంఖ్య పెంచుకొని మనం అటువంటి వారికి వాళ్ళు రోజు క్లాసులకు వచ్చి కంటిన్యూ కాకపోయినా పరివారంలో ఏదో కొంత లాభం పొందేలా మధ్య మధ్యలో వాళ్ళని పిలిచి మనం ఏర్పాటు చేసుకుంటూ ఉండొచ్చు అని ఇది మనం ఒక ట్రయల్ వేస్తున్నాం అన్నమాట. అందుకు మీరు అలాంటి వాళ్ళు తపన ఉంది కానీ రోజు కంటిన్యూ అవ్వట్లేదు, ఇంట్రెస్ట్ ఉంది కానీ అని ఇలాంటి వాళ్ళని ఒకసారి ఇలాగా ఒక మంచి క్లాస్ చేయించేవారు వచ్చారు
మీరు అలా చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి తీసుకొని రావాలి. సాయంత్రం 6 నుండి 8 వరకు అయ్యే క్లాస్‌లోని. అన్నీ న్యూ కాలనీ సెంటర్ హాల్‌లోనే కార్యక్రమం అవుతుంది. ఈరోజు కుమారులు, కుమారులకు బట్టి ఉంది అన్నమాట. ఎవరైనా ఆన్లైన్లో వింటున్న కుమారు కుమారీలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ బట్టికి ఇది 9 గంటల నుండి స్టార్ట్ అవుతుంది. అందరూ అటెండ్ అవ్వాలి. ఓం శాంతి. ఈరోజు పాయింట్స్ రిపీట్ చేయడం ఉండదు, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ బట్టి కోసం రెడీ చేసుకోవాలి కాబట్టి. ఓం శాంతి. तेरी यादों की पावन झील में बाबा मन कमल मुस्काया। तेरी यादों की पावन झील में बाबा मन कमल मुस्काया। सारा जग अपना सा लगे, सारा जग अपना सा लगे, जब से अपना तुमने बनाया। तेरी यादों की पावन झील में बाबा खुशियों से भर दिया है दामन, क्या कम है उपकार तेरा। तूने जीवन नया दिया मुझको, रग रग समाया प्यार तेरा। दिल के दर्पण में बाबा तुझको बसाया, जब से अपना